నమస్తే వెల్కమ్ టు 6 టీవీ నేను భవాని బులెటిన్లోని డీటెయిల్స్ నెల్లూరు జిల్లా కోవూరు మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డిపై ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి మండిపడ్డారు. తమను విమర్శించే అర్హత ప్రసన్న కుమార్ రెడ్డికి లేదని ఎమ్మెల్యే వేమిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో కలిసి బుచ్చిరెడ్డిపాలెం మండలంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ప్రశాంత్ రెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిపై ధ్వజమెత్తారు. 100 రోజుల్లో చేపట్టిన మంచి పనులు అభివృద్ధిని చూసి ఓర్వలేక వైసీపీ విమర్శలు చేస్తుందని నిప్పులు చెరిగారు. ప్రసన్న తమపై లేనిపోనివన్నీ పేపర్లలో రాయిస్తున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యే సరైనోడైతే నియోజకవర్గంలో మైనింగ్ మాఫియాకు ఆస్కారం ఉంటుందా అంటూ ప్రశ్నించారు. ప్రసన్న కమిషన్ల వల్లే ఇసుక గ్రావెల్ దోచేశారని ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి దుయ్యబట్టారు. ప్రభాకర్ రెడ్డి గారి సహకారంతో విపిఆర్ ఫౌండేషన్ ద్వారా 30 ఏళ్ల నుంచి తవ్వని కాలువలు ఈ రోజు నేను తవ్విస్తున్నాను. 30 ఏళ్ళ ఇది కాలువలు తవ్వి. నువ్వు 6 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నావు. ఒక్క గ్రావెల్కి ఎన్ని మిషన్లు పెట్టావయ్యా? నువ్వు ఒక్క మిషన్ ఒక కాలువకు పెట్టావా? పెట్టుండొచ్చు కదా. అదేవిధంగా లేఅవుట్లు వేసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే ఈరోజు వాళ్ళు వచ్చి రేపు బుచ్చి కమిషనర్ గారు కూడా ఇక్కడే ఉన్నారు. బుచ్చిలో వేసిన వాళ్ళు బుచ్చి మార్కెట్ బాగు చేయబోతున్నారు. బుచ్చి మున్సిపాలిటీకి షాపింగ్ కాంప్లెక్స్ కట్టి ఇవ్వబోతున్నారు. అదేవిధంగా కోవూరులో మార్కెట్ బాగు చేయబోతున్నారు. కోవూరులో లేఅవుట్ వేసిన వాళ్ళు సరేనా, ఎవరైనా ఏం చేస్తే మేము ఒకటే చెప్పాం, మీరు ఆ ఊరికి బాగు చేయండి, ఆ ఊరిని మంచి చేయండి, ఆ ప్రజలకు ఉపయోగపడేటట్టు చేయండి, ప్రజల్ని ఇబ్బంది పడనివ్వబాకండి అని చెప్పి. ఇంకా ఇన్ఛార్జీలు ఉన్నారంటే ఎందుకంటే ఈ పాత కొత్త లీడర్సు వాళ్ళకి కలయిక కుదరక కొంచెం ఇబ్బందులు పడుతుంటే మనలో మనమే కొట్టుకుంటే మన పనులు జరగవని చక్కబెట్టడానికి ప్రజలు లోపలికి వెళ్ళి వాళ్ళు తిరిగి చక్కబెడుతున్నారని చెప్తే నేను పెట్టిన ఏ ఇన్ఛార్జ్ కూడా ఒక్క రూపాయి తాకేవాళ్ళు కాదు, ఒక్క మనిషిని ఇబ్బంది పెట్టారు. రాజధాని అమరావతి